వీక్లీ కరెంట్ అఫైర్స్ జనవరి సెకండ్ వీక్ జాన్ 7th to 13th వీక్లీ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, భారతీయ తొలి సోలార్ మిషన్ ఆదిత్య L1 సూర్యుడి నుండి భూమి మధ్యనున్న లాంగ్ రేంజ్ పాయింట్ 1 L1ను విజయవంతంగా చేరింది. అయితే ఇస్రో ఈ మొట్టమొదటి సౌర పరిశోధన ప్రాజెక్టును ఏ రోజున చేపట్టింది? ఆన్సర్ September 2nd, 2023. ఈ ప్రాజెక్ట్ ఇస్రో మొట్టమొదటి సౌర పరిశోధన ప్రాజెక్టు. 7 పేలోడ్లతో సూర్యుడిపై అధ్యయనం చేశారు. ఇది మొత్తంగా 127 రోజులు ప్రయాణించి 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి లాంగ్ రేంజ్ పాయింట్ 1 అంటే L1 పాయింట్ను విజయవంతంగా చేరింది. అయితే లాస్ట్ ఇయర్ ఈ ప్రయోగాన్ని ఇస్రో September 2nd, 2023న చేపట్టింది. సెకండ్ క్వశ్చన్, ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డును ఏ సంస్థ అందుకుంది? ఆన్సర్ వచ్చేసి ఇస్రో, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఒలింపిక్ అసోసియేషన్ IOA CEOగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రఘురామ్ అయ్యర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆసియా విభాగంలో సలహాదారుగా నియమితులైన వారు? ఆన్సర్ వచ్చేసి అడప కార్తిక్. ఇతను తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు. ఖమ్మం డిస్టిక్ తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు, IAS అధికారి. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర గృహ పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించే సర్వేలో నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డును గెలుచుకున్నది. ఆన్సర్ వచ్చేసి GHMC. నెక్స్ట్ క్వశ్చన్, సంసద్ రత్న అవార్డులకు 2023 అవార్డులకు ఎంపికైన 5 ఎంపీలు. ఆన్సర్ సుకాంత మజుందార్, సుధీర్ గుప్తా, కుల్దీప్ రాయ్ శర్మ, శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే, అమోల్ రామ్ సింగ్. ఇందులో సుకాంత మజుందార్, సుధీర్ గుప్తా వచ్చేసి బీజేపీ పార్టీకి చెందినవారు. కాంగ్రెస్కు చెందినవారు కుల్దీప్ రాయ్. శివసేనకు చెందిన వ్యక్తి శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే. శివసేనకు చెందిన వ్యక్తి. అమోల్ రామ్ సింగ్ వచ్చేసి NCPకి చెందిన వ్యక్తి. వీరందరూ సంసద్ రత్న అవార్డు 2023కి ఎంపికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, సైబర్ నేరాలపై నమోదవుతున్న కేసుల్లో 2023 ఇయర్లో నివేదిక వచ్చిందనమాట. తెలంగాణ రాష్ట్రం ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ వచ్చేసి 3వ స్థానం. మొదటి స్థానంలో వచ్చేసి ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. ఈ సైబర్ నేరాలపై నమోదవుతున్న కేసుల్లో ఢిల్లీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో వచ్చేసి హర్యానా అండ్ థర్డ్ ప్లేస్లో తెలంగాణ ఉంది. TS. ఫస్ట్ ప్లేస్లో ఢిల్లీ, సెకండ్ ప్లేస్లో హర్యానా, థర్డ్ ప్లేస్లో తెలంగాణ. 8th క్వశ్చన్, మా జాతి సూర్యుడు అవార్డుకు ఎంపికైన వారు? ఆన్సర్ కంచా ఐలయ్య షెఫర్డ్. ఇతడు సమాజం కోసం ఎన్నో పుస్తకాలు రాసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినందుకు కర్ణాటక కురుబల సమాజం ఈ అవార్డుని కంచా ఐలయ్యకు ఇవ్వడం జరిగింది. ఈ మా జాతి సూర్యుడు అనే అవార్డు కర్ణాటక ప్రభుత్వం కురుబల సమాజం అనేది అందిస్తుంది. కర్ణాటకకు సంబంధించింది ఇది. మా జాతి సూర్యుడు అవార్డు కర్ణాటకకు సంబంధించింది. కర్ణాటక కురుబల సమాజం కంచా ఐలయ్య షెఫర్డ్కి మా జాతి సూర్యుడు అవార్డు ఇచ్చింది. 140 భాషల్లో పాట పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన సుచేత సతీష్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, ట్రస్మా
అనగా తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం ట్రస్మా. రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ సాధుల మధుసూదన్. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాటరీలు మరియు కెపాసిటర్లలో ఉపయోగించేందుకు వ్యవసాయ వ్యర్థాలు ఉపయోగించి నానో కార్బన్ మెటీరియల్స్ ఉత్పత్తి చేయడం ప్రారంభించిన స్టార్టప్. ఆన్సర్ క్యాంక్రీ. జైపూర్కు చెందిన ఎనర్జీ స్టార్టప్ ఇది. క్యాంక్రీ అనేది స్టార్టప్ పేరు, జైపూర్కి చెందిన ఎనర్జీ స్టార్టప్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి నెట్ జీరో ఎమిషన్స్ ఇండస్ట్రియల్ పార్కును ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ చెన్నై. తమిళనాడు మరియు సింగపూర్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది ఈ నెట్ జీరో ఎమిషన్స్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయడంలో ఒప్పందం కుదిరింది తమిళనాడుకు మరియు సింగపూర్ ప్రభుత్వంకి మధ్య. నెక్స్ట్ క్వశ్చన్, బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా గెలుపొందారు. అయితే మొత్తంగా దీంతో ఎన్నోసారి ఆమె అధికారం చేపట్టనున్నారు? దీంతో షేక్ హసీనా 5వసారి అధికారం చేపట్టనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, బిల్కిస్ బానో ఘటన ఏ సంవత్సరంలో ఏ ప్రాంతంలో జరిగింది? ఆన్సర్ వచ్చేసి 2002 గుజరాత్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇటీవల బిల్కిస్ బానో కేసులో రిలీజ్ అయ్యారు కదా దోషులు, వాళ్ళని తిరిగి జైల్లో పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఈ బిట్ ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఘటన అనేది 2002 గుజరాత్ ప్రాంతంలో జరిగింది. బిల్కిస్ బానో ఈ కేసు ఎలా అంటే బిల్కిస్ బానో కుటుంబ సభ్యులను 7గురిని హత్య చేశారు మరియు బిల్కిస్ బానోను సామూహికంగా అత్యాచారం చేసినందుకు మొత్తం 11 మందికి జైలు శిక్ష విధించడం జరిగింది. కొంచెం డీప్గా చూసుకోండి ఇటువంటివి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ క్వశ్చన్, కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్లో జరిగిన 81వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల వేడుకలో ఈసారి అత్యధిక అవార్డులు గెలుచుకున్న చిత్రం? ఆన్సర్ వచ్చేసి ఓపెన్ హైమర్ చిత్రం. నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశాలకు తొలిసారిగా అధ్యక్షత వహించనున్న దేశం? తొలిసారి అని ఇచ్చారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి భారతదేశం, న్యూఢిల్లీ. ఈ ఏడాది జూలై 21 నుంచి 21 టు జూలై 31 వరకు న్యూఢిల్లీ వేదికగా యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా విడుదల చేసిన సంకల్ప్ బుక్లెట్ 2023 నివేదిక ప్రకారం దేశంలో అత్యధిక ఎయిడ్స్ కేసులున్న రాష్ట్రం? ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర. అత్యధికంగా ఎయిడ్స్ కేసులు ఈ సంకల్ప్ బుక్లెట్ 2023 నివేదిక ప్రకారం అత్యధికంగా ఎయిడ్స్ కేసులు ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. సెకండ్ ప్లేస్ వచ్చేసి ఏపీ. తెలంగాణ వచ్చేసి 5th ప్లేస్లో ఉంది. ఎయిడ్స్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్ర, సెకండ్ ప్లేస్ ఏపీ, తెలంగాణ వచ్చేసి 5th ప్లేస్. నెక్స్ట్ క్వశ్చన్, ప్యారిస్ ఒలింపిక్స్ బెర్త్ సొంతం చేసుకున్న తెలంగాణ యువతి? అంటే ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొనడానికి అర్హత సాధించిందనమాట. ఆన్సర్ వచ్చేసి ఈషా సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖ ఫుట్బాలర్ బెకెన్ బావర్ ఇటీవల కన్నుమూశారు. అయితే ఇతడు ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్ వచ్చేసి జర్మనీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే తొలి వైర్లెస్ ట్రాన్స్పరెంట్ స్మార్ట్ టీవీ OLEDని ఏ సంస్థ ఆవిష్కరించింది? ఆన్సర్ LG ఎలక్ట్రానిక్స్. నెక్స్ట్ క్వశ్చన్, మదీనా నగరంలో పర్యటించిన తొలి ముస్లిమేతర ప్రముఖురాలు? ఆన్సర్ స్మృతి ఇరానీ.
ముస్లిమేతర ప్రముఖురాలని ఇచ్చారు. క్వశ్చన్ సరిగా చూడండి. స్మృతి, ఆన్సర్ వచ్చేసి స్మృతి ఇరానీ. అంటే మదీనా నగరంలో ఇప్పటివరకు కూడా ముస్లింలు కాకుండా ఇతరులు వెళ్ళింది లేదు. తొలిసారిగా స్మృతి ఇరానీ ఇటీవల వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మక టెంజింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు అందుకున్నవారు. ఆన్సర్ తులసి చైతన్య, ఇతడు ఏపీ పోలీస్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాన్స్కు తొలి స్వలింగ సంపర్క ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? ఇతడు గ్యాబ్రియల్ హట్టల్. ఇతన్ని ఇటీవల ఎలిజబెత్ బోర్న్ రాజీనామా చేయడంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ ఇతన్ని ప్రధానిగా నియమించడం జరిగింది. గ్యాబ్రియల్ హట్టల్, ఇతడు గే. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలో పులుల జనాభా గణనీయంగా 314% పెరిగింది? ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. 314% పెరిగిందంట 2006 నుండి 2022 మధ్య. 314% పులుల జనాభా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పెరిగింది. ఇది పులుల సాంద్రత విషయంలో ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నది. ఉత్తరాఖండ్లో ఎక్కువగా ఉంది సాంద్రత, అంటే గణనీయంగా పెరిగిందన్నట్టు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 24th, ఏ రాష్ట్రంలో పులుల జనాభా గణనీయంగా 314% పెరిగింది? ఆన్సర్ ఉత్తరాఖండ్. ప్రపంచంలోనే అత్యధిక పులుల సాంద్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఉత్తరాఖండ్. ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, భూటాన్ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించింది? ఆన్సర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖ వ్యక్తి ఉస్తాద్ రషీద్ ఖాన్ ఇటీవల కన్నుమూశారు. ఇతడు ఏ రంగానికి చెందినవాడు? ఆన్సర్ సంగీతం. ఇతడు హిందుస్థానీ గాయకుడు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ జనవరి 8, 2024న దక్షిణాసియాలోనే అతిపెద్ద ఆహార పానీయాల ప్రదర్శన ఇండస్ ఫుడ్ 2024ను ఏ ప్రాంతంలో ప్రారంభించారు? ఆన్సర్ గ్రేటర్ నోయిడా. ఇది దక్షిణాసియాలోనే అతిపెద్ద ఆహార పానీయాల ప్రదర్శన అంట, ఇండస్ ఫుడ్ 2024. గ్రేటర్ నోయిడాలో పీయూష్ గోయల్ గారు జనవరి 8, 2024న ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్య సందర్శన పథకం రామ్ లాలా దర్శన్ అయోధ్య ధామ్ యోజన ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది? ఆన్సర్ ఛత్తీస్గఢ్. నెక్స్ట్ క్వశ్చన్, కెమెరడరీ అనగా స్నేహం, కొహేషన్ మీనింగ్ ఐక్యత, కొలాబరేషన్ అనగా సహకారం అనే 3C థీమ్తో మిలాన్ 2024 విన్యాసాలకు ఆతిథ్యం ఇస్తున్న ప్రాంతం? ఆన్సర్ వచ్చేసి విశాఖ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం జెడ్డా టవర్స్ భవనమును ఏ ప్రాంతంలో నిర్మించబోతున్నారు? ఆన్సర్ సౌదీ అరేబియా. ఈ జెడ్డా టవర్స్ అనేది ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం. దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా కంటే కూడా పెద్దది. బుర్జ్ ఖలీఫా హైట్ వచ్చేసి 828 మీటర్స్ అయితే ఈ జెడ్డా టవర్స్ హైట్ 1000 మీటర్స్. దీనిని ఇంకా నిర్మించబోతున్నారు. అది కూడా సౌదీ అరేబియాలో 1000 మీటర్ల ఎత్తుతో జెడ్డా టవర్స్ని నిర్మించబోతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, VLSI జీవన సాఫల్య అవార్డు 2024ను అందుకున్నవారు? ఆన్సర్ బిట్స్ పిలాని VC రామ్ గోపాల్ రావు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే అతి పొడవైన సముద్ర వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింకుకు ఏమని నామకరణం చేశారు? ఆన్సర్ వచ్చేసి అటల్ సేతు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీదుగా దీనికి అటల్ సేతు అని నామకరణం చేయడం జరిగింది. దీనిని నరేంద్ర మోదీ ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, హెన్లీ పాస్పోర్ట్ సూచి 2024 విడుదల చేసిన జాబితాలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి 80వ స్థానం. మొత్తం భారతదేశం స్థానం వచ్చేసి పాస్పోర్ట్ స్థానం వచ్చేసి 80వ స్థానము. మొత్తం 6 దేశాల పాస్పోర్ట్లు
అత్యంత శక్తివంతమైనవిగా నిలిచాయి. ఆ 6 దేశాలు వచ్చేసి ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, జపాన్ అండ్ సింగపూర్. ఇవి కూడా నోట్ చేసుకోండి, మంచిది. ఎందుకంటే బిట్స్ ఇలా కూడా అడగొచ్చు. ఆరు దేశాలు ఏమిటి అని కూడా అడగొచ్చు. హెన్లీ పాస్పోర్ట్ సూచి 2024 విడుదల చేసిన జాబితాలో అతి శక్తివంతమైన 6 దేశాలలో కానివి అని అడగొచ్చు. ఇందులో సరైనవి అడగొచ్చు. సో అందుకనే 6 దేశాల పేర్లు కూడా గుర్తుంచుకోండి. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, జపాన్, సింగపూర్ మొత్తం 6 మొదటి స్థానంలో నిలిచాయి. అనగా శక్తివంతమైన పాస్పోర్ట్ కల దేశాలు. భారత్ స్థానం వచ్చేసి 80వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, ఉక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత సురక్షితమైన సముద్ర మార్గాన్ని ఏర్పరచుకోవడానికి నల్ల సముద్రంలో మందు పాత్రల తొలగింపు ఒప్పందంపై సంతకాలు చేసిన 3 దేశాలు. ఆన్సర్ బల్గేరియా, రొమేనియా, టర్కీ లేదా తుర్కీ. నెక్స్ట్ క్వశ్చన్, 27వ నేషనల్ యూత్ ఫెస్టివల్ను ప్రధాని ఏ ప్రాంతంలో ప్రారంభించారు? ఆన్సర్ నాసిక్. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్లో జరగనున్న వింగ్స్ ఇండియా 2024లో ప్రదర్శించబోతున్న ప్రపంచంలోనే అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన ట్విన్ ఇంజన్ జెట్ విమానం పేరు? ఆన్సర్ బోయింగ్ 777-9. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఐఐటి మద్రాస్ ప్రాంగణమును ఏ దేశంలో ప్రారంభించారు? ఆన్సర్ టాంజానియా దేశంలో ఐఐటి మద్రాస్ ప్రాంగణమును ప్రారంభించారు, ఆఫ్రికా ఖండం. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం 2023 ఏడాదికి ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులో వరుసగా 7వసారి తొలి స్థానంలో నిలిచిన నగరం? ఆన్సర్ ఇండోర్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వరుసగా 7వసారి, ఎన్నోసారి అని కూడా అడగొచ్చు క్వశ్చన్స్. ఇండోర్ లేదా మధ్యప్రదేశ్లోని ఇండోర్ స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులో వరుసగా ఎన్నోసారి తొలి స్థానంలో నిలిచింది అని కూడా క్వశ్చన్ అడగొచ్చు. అది అలా కూడా గుర్తుపెట్టుకోండి, 7వసారి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల యూరోపియన్ యూనియన్ శాస్త్రవేత్తలు ఏ సంవత్సరాన్ని హాటెస్ట్ ఇయర్గా ప్రకటించారు? ఆన్సర్ 2023. లాస్ట్ క్వశ్చన్, ఇండియన్ ఆర్మీ ఏ సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జర్ప్షన్గా ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి 2024. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.